పాలన సాగించి తెలంగాణకు యువరాజులా వ్యవహరించడం కేటీఆర్ అధికారం కోల్పోగానే ప్రతిబింబించి మాట్లాడుతున్నాడు. ప్రజలు తగిన బుద్ధి చెప్పిన తన రాచరిక తత్వం ఇంకా కొనసాగిస్తూ నెల రోజుల పాలనపై పుస్తకం విడుదల చేయడమే దేయాల వేదాలు పలికినట్టు ఉన్నది. గత 10 సంవత్సరాల కాలంలో వాళ్ళు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయని 420 గాళ్ళు ఈరోజు 35 రోజుల కాంగ్రెస్ హామీల గురించి మాట్లాడటం చూస్తుంటే అధికార వ్యామోహం చాలా స్పష్టంగా కనపడుతుంది. ప్రజలకు ఎవరు ఏందో తెలుసు. 35 రోజుల్లోనే ప్రజా పాలన అందించిన ఘనత ఎవరితో ప్రజలకు తెలుసు. ప్రశ్నిస్తే గొంతు నొక్కిన వాళ్ళు ఈరోజు మాట్లాడటం చూస్తుంటే జాలి వేస్తుంది. దళితులకు ముఖ్యమంత్రి అంటిరి, దళితులకు 3 ఎకరాల భూమి అంటిరి, గిరిజన మైనార్టీలకు 12% రిజర్వేషన్, ఇంటికో ఉద్యోగం, డబుల్ బెడ్రూమ్ మొదలు 30 రోజుల్లోనే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రజారంజక పాలన అందిస్తూ ప్రజలతో మమేకమై ప్రజల మన్ననలు పొందుతున్న తరుణంలో దానిని చూసి ఎవరో లెక్క ఈరోజు కేటీఆర్ గారు కేవలం 35 రోజుల పాలనపై ఒక పుస్తకం విడుదల చేయడం, ఆయన రాచరిక వ్యవస్థకు ఆయన యొక్క అధికార దహానికి ఒక చిరునామాగా మారింది. కేవలం ఒక నెల రోజులు అధికారం లేకుండా ఉండలేకపోతున్న తరుణాన్ని తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. గతంలో మీరు ఇచ్చిన హామీలు 10 సంవత్సరాలు అమలు చేయని వైనం ఈరోజు తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. దళితులకు ముఖ్యమంత్రి అంటిరి, దళితులకు 3 ఎకరాల భూమి అంటిరి, డబుల్ బెడ్రూమ్స్ల పరిస్థితి ఏంటి, ఈరోజు ఇంటికి ఉద్యోగం అంటిరి, గిరిజన మైనార్టీలకు 12% రిజర్వేషన్ అంటిరి. దానిపై మీరు ఆత్మవిమర్శ చేసుకోవాలి. అంతేగాని ఈరోజు కేవలం 35 రోజులలోనే కాంగ్రెస్ పార్టీ హామీలను అమలు చేయాలని ఈరోజు పుస్తకం విడుదల చేయడం చూస్తుంటే జనాలు సహించాలని, రాబోయే ఎన్నికల్లో ఎంపీ ఎన్నికలలో మీకు మీ పార్టీకి తగిన బుద్ధి చెప్తారని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం.